అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి ముంచంటి ఆరో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో లెట్స్ సీ. Universe, please give reading for my collective. Please give reading for my collective. What my collective need to know right now. What my collective need to know right now. The Lovers, 7 of Wands. Okay, incoming energy చూపిస్తుంది. కింగ్ ఆఫ్ స్వర్డ్స్ చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. ద హై ప్రిస్టెస్, ద ఎంప్రెస్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద స్టార్. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇక్కడ ఏంటి అని అంటే ద పర్సన్ ఆన్ యువర్ మైండ్ అయి ఉండొచ్చు, లేకపోతే ద ఎనర్జీ కనెక్టెడ్ టు యూ. సో ఈ పర్సన్ డెఫినెట్లీ ద స్టార్తో మీరు ఈ పర్సన్కి విష్ ఫుల్ఫిల్మెంట్ అని చెప్పేసి రియలైజ్ అవుతున్నారు. ఓకే, సో ఇక్కడ ఏమైంది అని అంటే మీ కనెక్షన్ మోస్ట్లీ సమ్ సార్ట్ ఆఫ్ డౌట్స్ వల్ల, కన్ఫ్యూజన్స్ వల్ల, లేకపోతే సడన్ చేంజెస్ ఏదైనా లైక్ షాకింగ్ న్యూస్ లాంటివి తెలియడం వల్ల మోస్ట్లీ బ్రేక్ అయిన ఛాన్సెస్ ఉంది. అయితే కనెక్షన్ కంప్లీట్లీ మీ సైడ్ నుంచి మీరు ఎలా అనంటే ఇద్దరు హోల్డ్లో పెట్టేసి ఈ పర్సన్ నుంచి దూరంగా ఉన్న ఛాన్సెస్ ఉంది. ఈ పర్సన్ మాత్రం ఇప్పుడు ఏం రియలైజ్ అవుతున్నారు, ఈ పర్సన్ యాక్చువల్లీ కంప్లీట్లీ మీ కనెక్షన్ మిమ్మల్ని వదిలిపెట్టలేదు. డెఫినెట్లీ ఒక చిన్న హోప్తో లైక్ దాన్ని హోల్డ్ చేసి పెట్టుకోవడం అన్నట్లు చూపిస్తుంది. అంటే ఎక్కడో మైండ్లో మీరు ఉండడము, ఎక్కడో ఏదో ఒక చిన్న హోప్, అంటే ఎప్పుడైనా జరుగుతుందేమో, చూద్దాము ఏమవుతుందో ఫ్యూచర్లో అని చెప్పి అనమాట. సో అయితే ఇప్పుడు ఈ పర్సన్ ఏంటి అని అంటే వీళ్ళు ఇప్పుడు ఇంతవరకు హోప్ ఉన్నింది, బట్ ప్రస్తుతానికి ఏంటి అని అంటే ఈ థింగ్స్ అంతా లైక్ మీతో కనెక్షన్ నిజమైతే బాగుంటుందేమో అనుకోవడమే కాకుండా రియలైజ్ అవుతున్నారు మీరు ఈ పర్సన్కి విష్ ఫుల్ఫిల్మెంట్. అంటే మీరు ఈ పర్సన్ లైఫ్లోకి రావడానికి కారణము ఈ పర్సనే అని చెప్పేసి వీళ్ళు రియలైజ్ అవుతున్నారు. అంటే వాళ్ళు హ్యాపీగా ఉండడం కోసం, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కోసము, మేబీ లైఫ్లో లెసన్స్ నేర్చుకోవడం కోసము ఏదైనా అయ్యి ఉండొచ్చు. సో మీరు ఈ పర్సన్ లైఫ్లోకి రావడానికి మీకంటే మెయిన్ ఈ పర్సన్కు విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా రియలైజ్ అవుతున్నట్టు చూపిస్తుంది. సో అందుకే కొంతమందికి ఈ పర్సన్ ఏదైనా సరే లైక్ జరిగి మీతో కలిస్తే బాగుంటుంది, మీతో ఉంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటూ ఉండడము, ఏదేమైనా సరే మిమ్మల్ని లెట్ గో చేయకుండా ఈవెన్ ఎనర్జెటికల్లీ అయినా సరే హోల్డ్ చేసి పెట్టుకున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో అందుకనే ఈసారి ఈ పర్సన్ ఏంటి అని అంటే ఇక్కడ ద లవర్స్ ఎనర్జీతో మిమ్మల్ని చాలా స్ట్రాంగ్గా లవింగ్ ఎనర్జీలో చూడడము. ఈ పర్సన్ ఇప్పుడు ఏంటి అని అంటే ఈ పర్సన్కి మీరు చాలా బాగా కనెక్ట్ అవుతారు, ఎమోషనల్లీ కనెక్ట్ అవుతారు. మంచి మ్యాచ్ మీ ఇద్దరి మధ్యలో. కంపాటబిలిటీ ఎలా ఉంటుంది అని అంటే లైక్ ఈజీలీ బ్యాక్ అండ్ ఫోర్త్, లైక్ ఈజీగా ఉండడం, ఫ్లో అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ పర్సన్కి ఇప్పుడు ఆ కెమిస్ట్రీ గుర్తుకు రావడం, ఎంత ఈజీగా ఉంది కదా ఈ కనెక్షన్ అని చెప్పేసి అనిపించడము. సో ఆ ఎనర్జీని మిస్ అవ్వడం అనమాట. అండ్ ఈవెన్ ద ఎనర్జీ బాగా ఉన్నప్పటికీను, కనెక్షన్ బాగున్నప్పటికీను మీ మధ్యలో సమ్ సార్ట్ ఆఫ్ ఆబ్స్టికల్ వల్ల ఈధర్ మీరో లేకపోతే ఈ పర్సన్ డెసిషన్ చేయలేకపోయాము, బట్ కనెక్షన్ మాత్రం చాలా బాగుంది కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండడం. సో అయితే ఇప్పుడు ఈ పర్సన్ ఏంటి అని అంటే మీరు ఈ పర్సన్ ఈ కనెక్షన్కి సంబంధించి ఈ సిచ్యువేషన్లో ఎలాంటి డెసిషన్ లేనందుకు ఈ పర్సన్కి మీరు వాల్ పెట్టేయడం లాంటిది.
అంటే మీరు దూరంగా ఉంటూ మీ లైఫ్ని మీరు ప్రియారిటైజ్ చేసుకొని, అంటే మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉండడము, మీ గురించి మీరు కేర్ తీసుకుంటూ ఉండడము, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనే ఏదైనా సరే చేస్తూ బిజీగా అయిపోయారు. అయితే ఒకప్పుడు మీరు ఈ కనెక్షన్ని ప్రియారిటీ చేసిండొచ్చు. అంటే ఈ పర్సన్ నీకు ఇంపార్టెంట్, వీళ్ళ లైఫ్లో ఉండాలి, ఇలాంటిదంతా చేసిండొచ్చు. అయితే ఇప్పుడు ఏమవుతుందనంటే ఆ ప్రియారిటీ తగ్గుతూ తగ్గుతూ కిందికి వెళ్ళిపోయింది కంప్లీట్లీ. ఇప్పుడు మీ లైఫ్ ప్రియారిటీ వచ్చేసింది. ఫస్ట్ నేను బాగుండాలి, నా ఫ్యామిలీ, నా కెరియర్ బాగుండాలి, అన్నీ బాగుండాలి, ఆ తర్వాత నేను కనెక్షన్ గురించి, ఈ పర్సన్ గురించి ఆలోచిస్తాను. ఎందుకు అనంటే ఎనీవే డెసిషన్ ఏమీ లేదు, కనెక్షన్ ఉన్నంత మాత్రాన ఏం చేద్దాము, లైక్ డెసిషన్ లేనప్పుడు స్టక్ అయిపోయి ఉంటాను కదా అని మీరు దూరంగా వెళ్ళిపోవడం. సో ఇప్పుడు ఈ పర్సన్ అది నోటీస్ చేస్తున్నారు. అంటే మీరు వీళ్ళ సైడ్ నుంచి మొహం తిప్పేసుకోవడం కైండ్ ఆఫ్ ఎనర్జీ, అంటే దూరంగా వెళ్ళిపోవడము, డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, మీ లైఫ్ని మీరు ప్రియారిటీ ఇస్తున్నారు అన్నట్లు నోటీస్ చేస్తున్నారు. చాలా చాలా మీ దగ్గర నుంచి గార్డప్ ఎనర్జీ, లైక్ వాల్స్ పెట్టేసినట్లు అనమాట. అంటే వీళ్ళ ఎనర్జీని మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వనివ్వకుండా వాల్స్ పెట్టేశారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో అందుకే మీ దగ్గర నుంచి సైలెన్స్ ఈ పర్సన్ను చాలా చాలా హర్ట్ చేస్తూ ఉంది. ఈ పర్సన్ ఇప్పుడు ఏంటి అని అంటే ఈ సైలెన్స్ ఎండ్ అయిపోతే బాగుంటుంది, మళ్ళీ ఆ బ్యాలెన్స్ ఉంటే బాగుంటుంది కనెక్షన్లో, మళ్ళీ కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఈ సైలెన్స్ మీ సైడ్ నుంచి ఉండడము, మీ ఇద్దరి మధ్యలో లైక్ ఈవెన్ కనెక్షన్లో ఉన్నప్పటికీను, మాట్లాడుకుంటూ ఉన్నప్పటికీను ఎమోషనల్ డిస్టెన్స్ ఉండిండొచ్చు మీ ఇద్దరి మధ్యలో. ఓకే, సో అందుకే ఇప్పుడు ఈ పర్సన్ ఏంటి అని అంటే మీరేమైనా ఈ పర్సన్ వచ్చి దాచిపెడుతున్నారా? ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్పట్లేదు, సైలెంట్గా మీ లైఫ్ని మీరు లీడ్ చేస్తూ పోతున్నారు. సో కాబట్టి ఇప్పుడు ఏంటి అని అంటే భయం స్టార్ట్ అయింది ఈ పర్సన్కి మనసులో, లైక్ మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో, వీళ్ళతో ఉండరేమో అని చెప్పేసి భయం స్టార్ట్ అయిందనమాట. సో కాబట్టి ఈ పర్సన్ ఏంటి అని అంటే ఎలా ఈ సైలెన్స్ని ఎండ్ చేయాలి, ఎలా మీతో కమ్యూనికేట్ చేస్తే బాగుంటుంది, మళ్ళీ ఈ కనెక్షన్ ఇంతకుముందు పాస్ట్లో ఎలా ఉండిందో అలా ఎప్పుడు లైక్ ఎలా మెండ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు క్లియర్లీ చూపిస్తుంది. రైట్ నౌ నిజంగానే చాలామంది మీరు వర్క్ చేసిండొచ్చు, బట్ ఈ పర్సన్ దృష్టిలో నుంచి ఏంటి అంటే మీరు ఒక హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీలో, ద ఎంప్రెస్ ఎనర్జీలో, ఎలా అనంటే చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉండడము, మంచి లైక్ కైండ్గా ఉండడము, మీ లైఫ్ని మీరు టుగెదర్ ఆల్రెడీ ఇప్పుడు చూపిస్తున్న వైస్గా అన్ని విధాలుగా మీరు లైఫ్ని లైక్ ఒక పాజిటివ్ వేలో మూవ్ చేస్తున్నారు. సో అందుకే ఈ పర్సన్ని కూడా ఇప్పుడు మీరు ఏంటి అని అంటే ఒక మంచి ప్లేస్లో ఉన్నారు, ఫిజికల్గా అట్రాక్టివ్గా ఉన్నారు, స్పిరిచువల్లీ అలైన్లో ఉన్నారు, ఎమోషనల్లీ బాగున్నారు, అండ్ ఫినాన్షియల్లీ, మెటీరియలిస్టిక్లీ అన్ని విధాలుగా లైక్ కంప్లీట్లీ ఒక ప్యాక్డ్ ఎనర్జీలో ఉంటూ చాలా కామ్గా ప్లెజెంట్గా ఒక ఎలా అనంటే ఏది అంటే ఒక ఫర్గివ్ చేస్తూ, ఒక మదర్ ఎలా ఉంటారు, మనల్ని ఏం తప్పు చేసినా ఇట్స్ ఓకే అని చెప్పి వదిలిపెట్టేస్తారు, రైట్? సో అలాంటి హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీలో మీరు ఉన్నట్లు అనమాట. సో ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని అలా చూస్తున్నారు అంటే అంత పేషెన్స్గా ఇంత జరిగినప్పటికీనూ కామ్గా ఉంటూ మీ లైఫ్లో వెళ్ళడమే కాకుండా ఈ సక్సెస్ఫుల్ ప్లేస్కి వస్తున్నారు, ఒక హయ్యెస్ట్ ఫార్మ్ ఎనర్జీలో మీరు ఉన్నారు అని చెప్పేసి ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అందుకనే ఇప్పుడు ఏంటి అని అంటే ఈ ఎనర్జీలో మీరున్నందుకు ఈ పర్సన్కి మీ దగ్గరికి రావాలి, మాట్లాడాలంటే సమ్ సార్ట్ ఆఫ్ భయం అన్నది స్టార్ట్ అవుతుంది మనసులో. చెప్తే మీరు రిజెక్ట్ చేస్తారేమో, ఒకవేళ మాట్లాడితే సరిగ్గా రెస్పాండ్ చేయరేమో, ఒకవేళ మాట్లాడినా ఈ పర్సన్ లైక్ మీరు కొన్నిసార్లు మనం బాగా మాట్లాడితేనే అవతల వాళ్ళకి హర్టింగ్గా అనిపిస్తుంది, రైట్? సో బాగా మాట్లాడినా అది మీరు తీసుకోగలుగుతారా లేదా ఏంటి? ఇప్పుడు రైట్ నో మీరు కంప్లీట్ ప్యాకేజ్లా కనిపిస్తున్నారు అనమాట ఈ పర్సన్కు. సో ఏం అర్థం అవ్వట్లేదు. ఇంకా మీ దగ్గర నుంచి ఉన్న సైలెన్స్ అయితే ఈ పర్సన్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది అన్నట్లయితే చూపిస్తుంది. సో అందుకే కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీతో రైట్ నౌ ఈ పర్సన్ ఏంటి అని అంటే సాలిట్యూడ్లో ఉంటూ కంప్లీట్లీ ఈ సిచ్యువేషన్ని క్లియర్గా చూస్తున్నారు, చూసి ఏం మాట్లాడాలి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. సో వీళ్ళతో వీళ్ళు ఆనెస్ట్ అయిన తర్వాత లైక్ ట్రూత్ని రియలైజ్ అయిన తర్వాత ఈ కమ్యూనికేషన్ లైక్ ఏదైతే వీళ్ళు అనుకుంటున్నారో, ఏదైతే చెప్పాలనుకుంటున్నారో మీతో చెప్పాలి అని చెప్పేసి లైక్ మెసేజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. సో అందుకే ఏదో మెసేజ్ ఉంది, బట్ చెప్పాలా వద్దా అన్న హెజిటేషన్లో ఉన్నారు. ఒక క్లారిటీ తీసుకున్నాక ఈ మెసేజ్ చేస్తే బాగుంటుంది అన్నట్లు ఈ పర్సన్ నుంచి మీకు మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఓకే, సో డెఫినెట్లీ ఎనర్జీ కనెక్టెడ్ టు యూ, చాలా స్ట్రాంగ్గా మీ గురించి ఆలోచిస్తున్నారు. ఆలోచించడమే కాదు, మిమ్మల్ని ఒక హయ్యెస్ట్ లైక్ నంబర్ 1 లైక్ ప్లేస్లో ఉంచి చూస్తున్నారు అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే,
సో అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఒకవేళ నెగిటివ్గా ట్రీట్ చేసింటే పాస్ట్లో తప్పుగా మాట్లాడింటే కనుక అపాలజైజ్ చెయ్యాలి, మీకు సారీ చెప్పాలి అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు. అండ్ కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఉంటూ మీకు కొంచెం లైక్ ఆ విధంగా అపాలజైజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారనమాట. ఓకే, సో ఎస్. అండ్ వచ్చిన సైన్స్, ఈ రీడింగ్కి సైన్స్ వచ్చేసి ఏంటి అని అంటే జెమినై, లిబ్రా, అక్వేరియస్, మిథున రాశి, తులారాశి, కుంభరాశి, ఏరీస్ మేషరాశి, టారస్ వృషభ రాశి, పైసిస్, ఓకే ఇంకొక కార్డ్ వచ్చింది, పైసిస్ మీనరాశి, ఇంకొక కార్డ్ తీసుకుంటాను, సాజిటేరియస్ ధనుషు రాశి, జెమినై మళ్ళీ మిథున రాశి వచ్చింది. మిథున రాశి చాలా స్ట్రాంగ్గా వస్తుంది. సో అంతే. సో ఎస్, ఇవి వచ్చేసి ఇవాళ రీడింగ్లో ఉన్న మెసేజెస్ మీకోసం చాలా స్ట్రాంగ్గా ఇన్కమింగ్ మెసేజెస్ అనమాట. మేబీ మీరు హోప్ చేస్తున్నారు తెలుసుకోవాలి ఏం జరుగుతుంది అని చెప్పేసి ఎనర్జెటికలీ మీ కనెక్షన్లో. సో అందుకే యూనివర్స్ నుంచి మీకు ఇవాళ రీడింగ్లో ఈ మెసేజెస్ అనమాట. ఐ హోప్ మీకు ఇది రెజొనేట్ అయ్యింది, నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.